అటు కాంగ్రెస్ కానీ ఇటు బీఆర్ఎస్ కానీ రెండు కూడా ఒకళ్ళపై ఒకళ్ళు విమర్శలు చేసుకుంటున్నాయి. ఇది కాంగ్రెస్ పార్టీ తెచ్చిన కరువు అని, లేదు ఇది బీఆర్ఎస్ పార్టీ తెచ్చిన కరువు అని చెప్పేసి అంటున్నారు. మీరేం చెప్తారు రైతు రక్షణ సమితి తరపు నుంచి? చెప్పండి. ఏ విధంగా వచ్చినా కరువు వచ్చింది, రైతుకు నష్టం జరిగింది వాస్తవము. రైతు ఒక పంట నష్టం జరిగిందంటే గిలగిల కొట్టుకుంటాడని అది అందరికీ తెలుసు. అది అట్లీస్ట్ మన విధి విధానాలు, విపత్తు విధి విధానాలు కానీ కరువు మాన్యువల్ ప్రకారం కానీ సహాయం చేసే వీలు లేనప్పుడు కూడా మానవతా దృక్పథంతో సహాయం చేయాల్సిన బాధ్యత రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వానిది, పార్టీది. అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం మొన్న వడగండ్ల వాన పడగానే రైతులు ఎవరు ఉద్యమించకముందే, రైతు సంఘాలు కూడా అడగకముందే వాళ్ళు కరువు విపత్తు నిధుల ద్వారా కేవలం 6,000 వరకే సహాయం చేయొచ్చు అని ఉన్నప్పటికీ 10,000 నష్టపరిహారం ఇస్తామని చెప్పి ప్రకటించారు. చాలా సంతోషం. దీనికి రైతుల తరఫున ప్రభుత్వానికి కృతజ్ఞతలు. ఇదే విధంగా ఇదే స్పోర్టివ్తోని, ఇదే స్పిరిట్తోని రాష్ట్ర ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి గారు కానీ చొరవ చూపి ఎండిన పంటలు కూడా రికార్డు చేసి రైతుకు నష్టపరిహారం వెంటనే అందించే ప్రయత్నం చేయాలని మేము కోరుతున్నాం. మొదటి కూడా ప్రభుత్వానికి ఎన్నోసార్లు ఉత్తరాలు రాశాము. ఇది ప్రభుత్వం ఏంటంటే నష్టపోయిన రైతుకు నేను ఉన్నా అని చెప్పాలి. ఇంతకుముందు ప్రభుత్వం ఏం చేసిందంటే రైతు లాభ నష్టాలతో మాకు సంబంధం లేదు, పంట నష్టంతో మాకు సంబంధం లేదు, రైతు ఏమైనా మేము తిరిగి చూడము, 5,000 ఇచ్చినామంటే మా పని అయిపోయిందనంటే బిహేవ్ చేసి వాళ్ళ రైతులకు దూరమైంది. వాళ్ళలాగే ఈ ప్రభుత్వం కాదని నిరూపించుకోవడానికి ముందు మాత్రం 10,000 ఇస్తామని చెప్పారు. చాలా సంతోషం. ఏది వడగండ్ల వర్షంతో నష్టమైందని. ఇక్కడ కూడా ఎండిన దగ్గర కూడా రైతు ఎంత నష్టపోవాలో అంత నష్టపోయాడు. పెట్టుబడి పెట్టిండు, భార్య బిడ్డలతో కష్టం చేసిండు, తర్వాత ఎంతో కొంత వస్తుంది అనుకున్నప్పుడు ఏమీ రాకపోయేసరికి మళ్ళీ 3-4 పంటలు వస్తే కానీ రైతు కోలుకోలేడు. కాబట్టి రైతును గాలికి వదిలేయద్దు ఏ ప్రభుత్వం అయినా సరే. అంతేకాకుండా ఈ ప్రభుత్వం కూడా ఇక ముందు కూడా పంటల బీమా చేస్తామని చెప్తున్నారు. కానీ ఎంత చేస్తున్నా కానీ వీళ్ళు ఎప్పుడు పంటల బీమా ఎప్పుడు కూడా రైతులకు భరోసా ఇవ్వలేదు. అందుకొరకే పంటల బీమా, ప్రధానమంత్రి ఫసల్ బీమా టోటల్గా ఫెయిల్ అయినాయి. ఇంకోటి దీన్ని రాజకీయం చేయడం కూడా దుర్మార్గం అండి. ఇప్పుడు మీరున్నప్పుడు ఏం చేయలేదు గత ప్రభుత్వము. ఎవరైనా సరే రైతులను కలుద్దామంటే కలుసుడు లేదు. మా ప్రభుత్వమే కదా, మా ముఖ్యమంత్రి రైతే కదా అని ఎవరన్నా ప్రగతి భవన్ దగ్గరికి పోతే కూడా పోలీసులతో మెడబట్టి బయటకు గెంటేసే పరిస్థితి. అప్పుడు అంత భయంకరమైనటువంటి స్థితి చూసారు. కాబట్టి ఒక భయంకరమైన పాలన నుంచి బయటపడ్డట్టు రైతులు ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు అడగగలుగుతాము, ఈ ప్రభుత్వం మీద కూడా మేము ఒత్తిడి తీయగలుగుతాము. ఎందుకంటే ఎండిన పంట కూడా నష్టపరిహారం ఇచ్చడం న్యాయం అని చెప్పి, తప్పదని చెప్పి ప్రభుత్వం ఒప్పించే ప్రయత్నం చేస్తామని నమ్మకం మాకున్నది. ప్రభుత్వం కూడా తదనుగుణంగా స్పందిస్తుందని కూడా ఆశపడుతున్నాం. రైట్. నిన్న కేసీఆర్ అన్నారు ఈ 200 రోజుల్లో 100 రోజుల్లో 200 మంది రైతులు చనిపోయారని చెప్పేసి అన్నాను. నిజంగా జరుగుండదా? ఇది చాలా దుర్మార్గమైన అలిగేషను. చనిపోయింది నిజమే, అయితే దీనికి బాధ్యత గత ప్రభుత్వమే వహించాలి. ఎందుకని ఏ ఒక్క రైతు కూడా ఈ రోజు నష్టం వస్తే ఈ రోజు ఆత్మహత్య చేసుకోడు. గత 4-5 సంవత్సరాల వరకు సమాజంలో గౌరవంగా బ్రతకాలని ప్రయత్నం చేస్తాడు, చివరి వరకు పోరాడుతాడు. ఈ గత్యంతరం లేదు, అప్పుల నుంచి బయటపడలేను, ఆత్మగౌరవం సంపుకొని బతకలేను అనుకున్నప్పుడే ఆత్మహత్య చేసుకుంటాడు. ఈ రోజు చేసుకుంటుంటే లాస్ట్ 4-5 ఇయర్స్ లాస్ అన్నట్టు, అక్యుములేటెడ్ లాస్. ఇన్ని 4 సంవత్సరాల నుంచి జమ అయినటువంటి నష్టంతోనే ఈ రోజు ఆత్మహత్య చేసుకుంటాడు రైతు తప్ప. ఇప్పుడు పొలమైనా కానీ ఇప్పుడే సచ్చే రైతు అంత పిరికి కూడా కాదు రైతు. పాపం పెట్టుబడి పెడతాడు, ఇంకొన్ని ముంచే ఆలోచన లేదు, ఆత్మగౌరవం చంపుకునే ఆలోచన లేదు, గౌరవంగా బతకాలని నిష్కలంకుడు రైతు. ఇప్పుడు చనిపోయిన రైతు అంటే గత 3-4 సంవత్సరాల నుంచి కోలుకోలేకుండా దెబ్బతింటుండో. అంతకుముందు ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు. మళ్ళీ ఈసారి కూడా పంట పోయింది అనుకుంటే ఇక నేను కోలుకుంటాను లేదని భయంతో అప్పుడు చనిపోతాడు తప్ప. గత 3-4 ఏళ్ళ వ్యవసాయం బాగుంటే ఒక పంట కాదు 4 పంటలు నష్టమైనా రైతు ఏమాత్రం ఆ దిశలో ప్రయత్నం ఆత్మహత్య చేసుకోడు. ఇంతకుముందే ఇలా జమ చేసుకుని ఉండనుకుంటే డబ్బులు గత 3-4 సంవత్సరాలు పంటలు పడినాయి, అమ్ముకున్నాడు, డబ్బులు ఉన్నాయి బ్యాంకులో, 1,00,000, 5 లక్షలు, 10 లక్షలు డిపాజిట్ చేసుకుంటూ అనుకుందాం. అలాంటి పరిస్థితిలో ఒక పంట పోతే రైతు ఏం బాధపడాడు. అంటే ఇంతకుముందు నష్టమే వచ్చింది, ఈసారి కూడా నష్టం వస్తుంది అనుకున్నప్పుడు క్యుములేటివ్ ఎఫెక్ట్తో ఇవన్నీ కలిపిన దాంతో ఈరోజు చేసుకుంటాం.